శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. జనవరి 26 రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వర్గాలు అలర్ట్ ప్రకటించాయి. ఎయిర్పోర్ట్లో నిఘా పెంచారు. సెక్యూరిటీ అధికారులు ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు వచ్చే సందర్శకులకు అనుమతిని నిరాకరించారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చెప్పండి, రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఒక హై అలర్ట్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లు అన్నింటిలో కూడా కొంతవరకు సెక్యూరిటీని పెంచారు, అలర్ట్గా ఉన్నట్టు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి ఏంటి సాయి కిరణ్? జనవరి 26 రిపబ్లిక్ డే కొని హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాష్ట్రాలు సాయి కిరణ్, ఒక్క నిమిషం, మీ ఆడియో కట్ అవుతుంది. డీటెయిల్స్లోకి ఒక్కసారి వెళ్తున్నాం. జనవరి 30 వరకు ఎయిర్పోర్ట్లో సందర్శకులకు అనుమతిని రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. జనవరి 26 రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వర్గాలు అలర్ట్ ప్రకటించాయి. ఎయిర్పోర్ట్లో నిఘా పెంచారు. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరించారు అధికారులు. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ డీటెయిల్స్ అందిస్తున్నారు. సాయి కిరణ్, ముఖ్యంగా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పురస్కరించుకొని హైదరాబాద్ లో ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మన స్టేట్ ఇతర రాష్ట్రాలపై చాలా మంది కూడా ఉండొచ్చు. రిపబ్లిక్ రైట్ సాయి కిరణ్, మీ ఆడియో కట్ అవుతుంది. సో రిపబ్లిక్ డేని పురస్కరించుకుని భారీగా భద్రత పెంచిన పరిస్థితి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే ముందుగానే అలర్ట్ అయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం.